వంగవీటి రంగా అంటే కేవలం కాపులకు మాత్రమే పరిమితం కాదని, ఆయన అన్ని కులాల్లో పేదల సంక్షేమానికి తప్పించి అమరుడయ్యారని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు. వంగవీటి రంగా ఆశయాలను కొనసాగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కంకణం కట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బుల్లెట్ ధర్మారావు సారథ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జిల్లాల స్థాయిలో మిత్రమండలులు ఏర్పాటు చేసి వాటి ద్వారా అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. విశాఖ జిల్లా రాధారంగా మిత్రమండలి అధ్యక్షునిగా గోపాలపట్నానికి చెందిన సీనియర్ నాయకుడు గేదెల మురళీకృష్ణను నియమించారు. ఇంకా వివిధ కులాలు, మతాలకు చెందిన అనేక మంది నేతలను ఎన్నుకున్నారు. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన ఆత్మీయ అభినందన వేడుకలో గేదెల మురళీకృష్ణను ఘనంగా సన్మానించారు. విశాఖ జిల్లా మహిళా కన్వీనర్ గల్లా అమ్మాజీ, కార్యదర్శి గొంతిన సత్యవతి, అనకాపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు కేశవ భట్ల వాణిశ్రీ, ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్ దత్తాత్రేయులు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ధవళ మోహన్, కార్యదర్శి బురెడ్డి గోపి, ఉపాధ్యక్షులు కంపర చినకోటేశ్వరరావు, కప్పరాడ సంతోష్, సంయుక్త కార్యదర్శులు షేక్ ఖాదర్, దెందేటి ముత్యాలరావు, గిలకల గిరిబాబు, కోశాధికారి గొడ్డు నాగరాజు తదితరులు నియమితులయ్యారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, జీబీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావు, బుల్లెట్ ధర్మారావు, కర్రి వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు తదితర ప్రముఖుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. వంగవీటి రంగా సేవలను కొనియాడారు. అలాగే గేదెల మురళీకృష్ణకు ప్రజల్లో ఉన్న గౌరవం, ఆదరణను ప్రశంసించారు. గండ్రెడ్డి పెదబాబు, గునిశెట్టి శ్రీనివాసరావు తదితర నాయకులు పెద్ద సంఖ్యలో గేదెల మురళీకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. అదే స్థాయి, అదే పవర్, అదే ఇమేజ్ ఉన్న నాయకుడు, మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మనకి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు గేదెల మురళి గారు ఆయన అధ్యక్షున ఒక కులమే కాదు అన్ని కులాలు కలిపి ఈ రోజున 12 మందికి నియామపత్రాలు ఇస్తున్నాము. అందులో కాపులు కాదండి, రంగా గారికి అన్ని కులాల్లో ఉన్నారు. మరి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విశాఖ నగరంలో మరి వీళ్ళందరూ కలిపి ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో శ్రీకాకుళం, విజయనగరం కూడా వీళ్ళు భారీ ఎత్తున ఇక్కడ రంగా గారి ఆశయాలను తీసుకెళ్తూ మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటూ మనం ముందు సాగుదాం. ఒక రిక్షా కార్మికుడు చనిపోతే, ఆ రిక్షా కార్మికుడు పోలీస్ స్టేషన్లో చనిపోతే, ఆ రిక్షా కార్మికుడిని అన్యాయంగా పోలీసు వ్యవస్థ బలి తీసుకుందని చెప్పేసి ఒక సాధారణ రిక్షా కార్మికుడి కోసం విజయవాడను సైతం స్తంభించగలిగే శక్తి యుక్తి ఉన్న నాయకుడు రంగా గారు. ఆయన ప్రాణాలు అసురు పరిస్థితి కూడా ఏదో అతని స్వార్థం కోసమో లేకపోతే అతని పదవి కోసమో ఆయన ప్రాణాలు పోలా. ఆయన పేద ప్రజలందరికీ పట్టాలు ఇస్తే కానీ కుదరదు అని ఒక రోడ్డు మీద ధర్నా చేస్తే ఆ ధర్నా టైంలో ఆయన చనిపోయాడు తప్పితే ఆయన కోసం, ఆయన కుటుంబం కోసమో ఉద్యమం చేసుకుని చనిపోలేదు. ఆయన జీవితం ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, అప్పుడే నేను ఆనందంగా ఉంటానని ఆయన జీవితాన్ని సాగదీశాడు. కాబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఏ ముఖ్యమంత్రికి కూడా రాష్ట్ర స్థాయిలో విగ్రహాలు లేకపోయినా, ఏ ఒక్క పెద్ద పదవులు చేసిన వాళ్ళకి కూడా రాష్ట్ర స్థాయిలో విగ్రహాలు లేకపోయినా, కేవలం రంగా గారికి మాత్రమే రాష్ట్రం అంతా విగ్రహాలు పెట్టి ఈయన ఒక గొప్ప నాయకుడు, ఈ నాయకుడు తాలూకు ఆశయాలతో మనందరం కూడా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూర్చున్నారంటే కారణం ఆయన జీవించిన కాలంలో కేవలం ప్రజల కోసం ఏ విధంగా ఉండాలని ఆలోచన చేస్తూ జీవించాడు. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా దక్కని గౌరవం రంగా గారికి దక్కింది. రంగా గారు అనగానే ఒక వైబ్రేషన్, ఆయన పేరు చెప్పగానే రోమాలు నెక్కబడిచేటువంటి శక్తి ఆయన జీవితంలో చాలా తక్కువ వయసు జీవించినా కూడా చిరస్థాయిగా జీవించిన కాలం ఎంతసేపు జీవించాం, ఎన్ని సంవత్సరాలు జీవించామనేది కాదు, జీవించిన కాలంలో ఏ విధంగా జీవించాం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏ విధంగా మన పేరు చిరస్థాయిగా ఉంటే మనం జీవించగలుగుతామని ఉదాహరణ రంగా గారు. అటువంటి వ్యక్తి తాలూకా కమిటీకి, అటువంటి వ్యక్తి తాలూకా ఆదర్శంతో స్టార్ట్ అయిన కమిటీకి జిల్లా అధ్యక్షుడిగా ఏదైతే
రంగా గారు నీతి నిజాయితీ స్వార్థం లేకుండా పనిచేస్తాడా? అటువంటి మనస్తత్వమే కదా మొండే కృష్ణ గారు కూడా ఈ రోజు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన సంపూర్ణ సహకారం మీరు ఎలా అందిస్తానో నాతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రంగా గారి ఆశయ సాధన కోసం మొండే కృష్ణ గారు ముందుకు వెళ్తే ఆయనకు మనం సరైన సంపూర్ణ సహకారం అందించాలని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరు నా విజ్ఞప్తి చేసుకుంటూ చాలా మంది జన్మిస్తారు, మరణిస్తారు. కానీ కొందరు ఈ సమాజం గురించి, సమాజంలో పుట్టిన పేద బడుగు బలహీన వర్గాల గురించి కొందరు ప్రాణత్యాగాలు చేస్తారు, సమాజం గురించి పోరాడతారు. అందులో మహా వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి వేళ చూస్తున్నాం మనం. చాలామంది నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు మరణించి సుమారు 30 సంవత్సరాలు దాటినా సరే ఆయన తాలూకా విధి విధానాలు కానీ ఆయన తాలూకా జ్ఞాపకులు ఈరోజు కూడా ప్రతి ఒక్కరి మనసులో కలుగుతున్నాయి. ఇది ఒక కాపుల పార్టీ అనేది కూడా ముద్ర వేశారు. ఆ ముద్రని జరపడానికి చాలామంది మిత్రులందరూ కూడా ప్రయత్నాలు చేయడం, ఈ కార్యవర్గంలో అనేకమైన కులాల వారిని ఇందులో కూడా మేము చేయడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈనాటి వరకు కూడా వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఏ కులం వారికి అన్యాయం జరిగినా, ఏ పేదవాడికి అన్యాయం జరిగినా అక్కడ ఆయన ఉండేవారు. మంచిది మంచిగా, చెడ్డది చెడ్డగా, ఒక పద్ధతి, ఒక చట్ట పరిధిలో, జీవ పరిధిలో ఒక మంచి సలహాలని తీసుకెళ్లిన వ్యక్తి వేహర భాస్కర్ గారు. మరి అలాంటి నాయకత్వం ఎలా మరి మురళీ కృష్ణ గారు పనిచేస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. నేను మా గురువర్యుల మాట తీసుకోకుండా, బైరా భాస్కర్ గారి మాట తీసుకోకుండా నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ముందుకెళ్ళే ప్రసక్తే లేదు. మరి నా జీవితాంతం కూడా ఆయనకి రుణపడే ఉంటాను. నేను ఆల్రెడీగా రంగాభిమాన్నే. ఇక్కడ మాకు కాపు సంఘాలు ఉన్నాయి. మరి నేను ఆల్రెడీగా గోపాలపట్నం మండలానికి ఉపాధ్యక్షుడిగా కూడా ఉంటున్నాను. మరి సంఘం పెద్దలందరూ కూడా, మా పెద్దలు పెద్దబాబు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సంఘం పెద్దలు ఏదైతే ఆయన ఆశయంతో ఉన్నారో ఆశయాలు వమ్ము కాకుండా మంచి మహానుభావుడు ఆయన. 40 ఏళ్ళు బ్రతకడమే కాదు, 40 తరాలు చెప్పుకున్నట్టుగా మనం ఉండాలని ఆశించే వ్యక్తి రంగా గారు. వారి ఆశయాలకు అన్నీ కాకపోయినా కొన్నిట్లయినా సరే కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మీరు ఏదైతే మాకు నమ్మి ఈ పదవి ఇచ్చారో తూచా తప్పకుండా మేము బలోపేతం చేయడానికి కృషి చేస్తామని